బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలంగాణలో మరో 3 రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీ వైపు కూడా ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలో రానున్న 2 రోజుల పాటు పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో తెలంగాణలో అన్ని జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీపై కూడా ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలో రానున్న 2 రోజుల పాటు పలు చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఒక 2 రోజుల నుంచి చూసుకుంటే చల్లటి వాతావరణం నెలకొని ఉంది. అంతేకాకుండా నిన్నటి నుంచి కూడా పలు చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు అయితే పడుతున్నాయి. బుధవారం పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం అయితే ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అయితే తడిసిపోయింది. ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్లపై పైకప్పులు లేచిపోయి దాదాపు కొంతమంది అయితే ఇబ్బందికి గురవుతున్నారు. అలానే మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఉత్తర దిక్కులో కదులుతూ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. గురువారము కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దాదాపు చూస్తున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలైతే మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అలానే చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురిసింది. అనుముల మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అయితే తడిసిపోయింది. అలానే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుగా జాగ్రత్తలు తెలిపారు. అలానే మార్కెట్ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని, కాంట వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని స్పష్టమైతే చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ రోడ్లపై వాన నీరు నిలవకుండా చూడాలని చెప్పేసి కూడా సీఎం అయితే ఆదేశించారు శ్రవంతి. అలానే చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. థ్యాంక్ యూ లెనిన్. థ్యాంక్ యూ సార్.
తెలుసుకుందాం.